సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తొలి తెలుగు యాంకర్ శాంతి స్వరూప్ ఈరోజు అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా కూడా ఆయన డీడీ ఛానల్లో కూడా వార్తలు చదువుతూ మనకు సుపరిచితులుగా ఉన్నారనే మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఆయన లేని లోటును ఎవరు తీర్చలేనిది అని చెప్పేసి కూడా ఒక పక్క జర్నలిస్టు, మరో పక్క రాజకీయ నాయకులు కూడా ఆయన మృతి పట్ల కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని వ్యక్తం చేస్తారని చెప్పొచ్చు. అయితే మనతో పాటు అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సత్తార్ గారు ఉన్నారు. ఆయనతో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వాళ్ళ మీకు శాంతి స్వరూప్ గారు ఎంతకాలం నుంచి బాగా తెలుసు సార్? శాంతి స్వరూప్ గారు దాదాపు నేను చిన్ననాటి నుంచి అంటే దాదాపు 40 ఏళ్లుగా ఆ రోజుల్లో వార్తలు చూడాలంటే దూరదర్శన్ ఛానల్ మాత్రమే అందుబాటులో ఉండేది. ఆ దూరదర్శన్ ఛానల్ ద్వారా శాంతి స్వరూప్ గారి వార్తలు చూసేవాళ్ళము. నేను చిన్నప్పటి నుంచి విద్యార్థి సంఘాల్లో తిరిగిన నాయకుడిగా వార్తల పట్ల ఆసక్తి ఉండడంతో శాంతి స్వరూప్ గారి వార్తలను ఎక్కువగా చూసేవాళ్ళం. ఆయన ఎంత చక్కగా వార్తలు చదివారంటే ప్రజలను ఆకట్టుకునేవారు. చాలా చక్కగా స్వచ్ఛమైన భాష, తెలుగు ఉచ్చారణ, హావభావాలు కూడా ప్రజలను ఆకట్టుకునేలా ఉండేవి. ఆ రోజుల్లో ఆధునిక టెక్నాలజీ, కంప్యూటర్ లాంటివి, ప్రాంప్టర్ లాంటివి లేకపోయినా ఆయన ఉచ్చారణ అనేది, ఆ వార్త భావాలు, ఆయన వ్యక్తం చేసే హావభావాలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకునేది. అప్పట్లో పేపర్లు, టీవీ ఛానల్ చాలా తక్కువ ఉండడం వల్ల న్యూస్ అంటే దూరదర్శన్లో న్యూస్ అంటే శాంతి స్వరూప్ గారే అనే విధంగా ఉండేది. కాబట్టి అటువంటి గొప్ప న్యూస్ యాంకర్, వార్తా వ్యాఖ్యాత ఈరోజు మనందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోవడము చాలా బాధాకరము. అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాం. ఎలా ఉండేది సార్? అంటే ఆ టైంలో పేపర్లు తక్కువ ఉండేది. అసలు మీరు చెప్తున్నారు ఈ ప్రాంప్టర్ లేని సమయంలో కూడా వార్తలు చదవడం అంటే చాలా కష్టమైనటువంటి పని. నేటి యాంకర్లు ఆయన ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా ఈరోజు టీవీ ఛానల్లో పనిచేసే న్యూస్ యాంకర్లందరూ శాంతి స్వరూప్ లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు. ఇప్పుడున్న న్యూస్ ప్రాంప్టర్లు, కంప్యూటర్లు ఆ రోజులు లేవు. అయినప్పటికీ శాంతి స్వరూప్ గారు పేపర్ మీద రాసే వార్తలను చూసి చక్కగా తడబడకుండా మంచి ఉచ్చారణతో, పదదోషాలు లేకుండా వార్తలు అందిస్తూ ప్రజలతో గుర్తింపు పొందారు. అటువంటి వ్యక్తి ఎప్పటికైనా కూడా ప్రస్తుతం పనిచేస్తున్న న్యూస్ యాంకర్లకు ఆదర్శంగానే నిలుస్తారు. చాలామంది ప్రస్తుతం ఉన్న టీవీ ఛానల్లో పనిచేసే న్యూస్ యాంకర్లు ఆయనను గురువుగా భావిస్తున్నారు. చాలామందికి ఆయన శిక్షణ కూడా ఇచ్చారని చెప్పి తెలిసింది. అటువంటి న్యూస్ యాంకరు మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో రాలేడు. ఆయన ఎప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో న్యూస్ యాంకర్గా చిరస్థాయిలో నిలిచిపోతారని మేము భావిస్తున్నాం. పత్రికలు, టెలివిజన్లు చాలా తక్కువ ఉన్న క్రమంలో కూడా ఆయన ప్రస్థానాన్ని, అంటే తొలి తెలుగు యాంకర్గా కూడా ఆయనకు ఒక గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు సేవలు అందించారు. ప్రజలకు అనేకమైనటువంటి వార్తలు అందించినటువంటి వ్యక్తికి ఏ విధంగా మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా తెలుగు రాష్ట్రాల్లో వార్తలు చదివి పత్రికా, టీవీ ఛానల్ ద్వారా సమాజంలోని ప్రజలను చైతన్యం చేసిన శాంతి స్వరూప్ లాంటి వ్యక్తులను ఇప్పుడున్న ప్రభుత్వం కానీ, పాలకులు కానీ గుర్తించాల్సిన అవసరం ఉంది. సామాజిక సేవ చేసిన వారు ఎంతో మందిని ఈ రోజున్న ప్రభుత్వాలు సేవా పురస్కారాలు, అవార్డులు ఇచ్చి అభినందిస్తున్నారు. అటువంటి తరుణంలోనే సమాజానికి దాదాపు 40 నుంచి 50 ఏళ్లుగా వార్తల ద్వారా గ్రామీణ ప్రజలను, పట్టణ ప్రజలను దూరదర్శన్ టీవీ ఛానల్ ద్వారా చైతన్యం చేసిన శాంతి స్వరూప్ లాంటి వ్యక్తులను కూడా ఇప్పుడున్న పాలకులు గుర్తించి తగిన గౌరవం కల్పించి ఆయనకు సమున్నతమైన పురస్కారం అందించి ఆయన కుటుంబాన్ని ఆదుకుంటుందని మేము భావిస్తున్నాం. ఎలా చూడాల్సి అంటే రెండు రాష్ట్రాల్లో కూడా శాంతి స్వరూప్ తెలియని వారంటే, తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలియని వారంటూ ఎవరు ఉంటారు? అసలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మృతి పట్ల? ఈరోజు తెలుగు వార్తాభిమానులు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే శాంతి స్వరూప్ గారు వివాదరహితుడు. ఆయన జీవితం మొత్తం పత్రిక, టీవీ ఛానల్కే అంకితం చేసినాడు. ఆయనకు వార్తలు తప్పితే వేరే అంశాలు ఉండేవి కాదు. కాబట్టి వార్తాభిమానులు ఇది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది బాధాకరమైన అంశంగా భావిస్తున్నారు. ఆయన కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, పాలకులు కూడా ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎందుకంటే ఆయన మీడియాలో బతుకున్నారు. మీడియా గురించి ఆలోచించేవారు. వార్తలు ఎలా అందించాలని ఆలోచించారు. కొత్త తరం వాళ్ళు ఎవరన్నా పోయి ఆయన దగ్గర సలహాలు అడిగినప్పుడు ఆయన ఏ విధంగా వార్తలు చదవాలని చెప్పేవారు. ఏమంటారు, అది వార్తల్లో నైతిక విలువలు, నిబద్ధత అనేది ఎక్కువ పాటించేవారు. ఇటువంటి గొప్ప వ్యక్తిని మనం ఎవరు మర్చిపోరు. ఈయన లేని లోటు తెలుగు పత్రిక, టీవీ ఛానల్ రంగానికి తీరని లోటు అని చెప్పి మేము భావిస్తున్నాం. ఇది పూర్తి స్థాయిలో శాంతి స్వరూప్ లేని
లోటుని కూడా ఎవరూ తీర్చలేరని చెప్పేసి అంటున్నారు. ఎంతో కాలంగా కూడా టెలివిజన్ చరిత్రలో ఆనాడు పేపర్లు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఆ క్రమంలో కూడా డీడీ ఛానల్ ద్వారా ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వార్తా అంశాలను కూడా గ్రామీణ ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి. అంటే ప్రాంప్టర్లు ఏంటంటే ప్రాంప్టర్లు ఉన్న క్రమంలోనే చాలా చదవడం చాలా కష్టంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో కూడా ఆ కాలంలో ప్రాంప్టర్ లేని కారణం పరిస్థితుల్లో కూడా ఆయన పేపర్ మీద వార్తలు రాసుకొని ఎంతో స్పష్టంగా కూడా ఆ వార్తల్ని ఆయన బయటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు ఆయన లేని లోటుని ఎవరు తీర్చలేనిది. ఎంతో మందికి గురువుగా కూడా ఆయన పనిచేశారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఆయన గుర్తించారు. ఆయన చేసిన సేవలకు తగిన గుర్తింపునివ్వాలి. వారి కుటుంబానికి కూడా ఏదైతే ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సమాజ హితం కోసం పాటుపడినటువంటి వ్యక్తి కాబట్టి ఒక జర్నలిస్ట్గా తొలి యాంకర్గా ఆయన ప్రస్థానాన్ని ప్రజల కోసం వినియోగించారు కాబట్టి చాలా మంది ఏదో సేవ చేసి ఉంటారు, కానీ ఇతను ప్రజల కోసం తన సేవలు చేశారు కాబట్టి అతనికి గుర్తింపు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. శాంతి స్వరూప్ సేవలను గుర్తించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా తగినటువంటి గుర్తింపును ఇవ్వాలని చెప్పేసి కూడా అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సర్దార్జీ కోరుతున్నారు. కెమెరా పర్సన్ విష్ణుతో మల్లికార్జున్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా.